హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయినీ వచ్చేసి కుకింగ్ కంప్లీట్ చేసి అన్నీ టేబుల్ మీద అరేంజ్ చేస్తుందనమాట. అందరూ కలిసి ఇక లంచ్ స్టార్ట్ చేస్తారు. మిస్ జూ, లింగి అలాగే ఈఫెంగ్, ఫెయినీ వీళ్ళు నలుగురు ఉంటారనమాట టేబుల్ దగ్గర. మిస్ జూ వచ్చేసి లింగీతో చెప్తూ ఉంటుందనమాట. ఇదేసుకో బావుంటుందని చెప్పేసి. ఈఫెంగ్ ఏమో ఫెయినీతో ఇదిగో ఈ ఆకుకూర వేసుకో బావుంటుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మిస్ జూ వచ్చేసి ఈఫెంగ్‌తో చాలు చాలు అలాగే లింగీకి కూడా టోస్ట్ ఇవ్వు. ఎంతైనా తను నీ గురించి మంచిగా ఆర్టికల్ రాసింది కదా పేపర్‌లో అంటే అప్పుడు ఈఫెంగ్ ఇలా అంటాడు. ఏంటమ్మా ఆర్టికల్ రాస్తే ఏంటి? అది ఫెయినీ కూడా రాస్తుంది కావాలంటే. ఫెయినీ నేను చెప్పేది విను రేపు మంచి ఆర్టికల్ రాసి ఫ్యాక్టరీ బోర్డ్ మీద నువ్వు పేస్ట్ చెయ్యి అన్నట్టు చెప్తాడు. అయినా తను రాసింది, తిను రాసింది ఒకటవుతుందా ఏంటి? తనేమన్నా కాలేజ్ స్టూడెంటా? చదువుకుందా అంటే, ఏంటి అలా అంటారు? పర్లేదు మాకు మ్యారేజ్ అయిన తర్వాత తనకి కావాల్సిన బుక్స్ అన్నీ తెచ్చిపెడతాను. కాలేజ్‌కి వెళ్ళడం ఒక లెక్క. బుక్స్ చదివితే అదే నాలెడ్జ్ కదా! ఈజీగా తను మంచిగా తెలివి కలదవుతుందిలే అన్నట్టు ఈఫెంగ్ అంటాడు. ఎంతైనా కాలేజ్ స్టూడెంట్‌కి తనకి చాలా డిఫరెన్స్ ఉందిలే. ఎంతైనా చదువుకున్న వాళ్ళు వేరు, నార్మల్‌గా చదువుకోని వాళ్ళు వేరు. నేను చదువుకున్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తానన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. అప్పుడు ఈఫెంగ్ వెంటనే ఏంటమ్మా అలా అంటావు? మీరే కదా మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలంటే ఫెయినీ కాలేజ్ స్టూడెంట్ అవ్వకూడదని చెప్పారు. ఒకవేళ మీరు అలా చెప్పకపోయుంటే తను కూడా చదువుకునేది కదా! అంటే అది ఇది ఒకటి కాదు అన్నట్టు వాళ్ళ అమ్మ అంటుందన్నమాట. ఫెయినీకి క్లియర్‌గా అర్థమవుతుంది వాళ్ళ అమ్మగారు తననసలు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పేసి. ఫెయినికి పియానో ప్లే చేయడం కూడా వచ్చు. మా ఇంట్లో ఒకటుంది ఒక ఇన్‌స్ట్రుమెంట్ దానిలాగే ఉంటుంది. నువ్వు ప్లే చేయగలవా? అంటే అది ఇది ఒకటి కాదన్నట్టు ఫెయినీ అంటుందనమాట. ఇంతలో లింగి అది నాకొచ్చు నేను ప్లే చేస్తాను. మీ అందరి కోసం ఒక సాంగ్ పాడతానని చెప్పేసి తనది ప్లే చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటుందనమాట. మనం ఈ సుగ్జోయిక ఫెయినీని అసలా పట్టించుకోకుండా తన పాటికి తను లింగినే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుందనమాట. ఫెయినీ ఏం చేస్తుందంటే తను ప్రిపేర్ చేసిన ఫిష్ అంతా ఫాస్ట్‌గా తనే తినేస్తుందనమాట. ఎలాగో ఇక్కడికొచ్చినందుకు నాకు లాసే దీన్నన్నా రికవర్ చేసుకొని వెళ్ళాలి అంతా తినేసని చెప్పేసి. ఫాస్ట్‌గా తినేసి, ఆంటీ నేను తినడం అయిపోయింది. నేను వెళ్తున్నాను అని చెప్పి అలాగే వెళ్ళి అప్పుడు తను తెచ్చే సామాన్లు కూడా మీకు ఎలాగో ఇష్టం లేదు కదా! అందుకే ఇవి కూడా నేను తీసుకెళ్తున్నా అని చెప్పేసి తీసుకెళ్తుందనమాట. వెళ్ళి అప్పుడు ఈఫెన్ కూడా తనని ఫాలో అవుతూ కిందకి వెళ్తాడు. వాళ్ళు వెళ్ళగానే ఇదేంటి ఫిష్ అంతా తినేసిందని చెప్పేసి మీ సిగ్జు అనుకుంటుంది. మేనర్సే లేదసలు ఈ ఫెయినీకి అని చెప్పి అనుకుంటుంది. కిందకి వెళ్ళగానే ఫెయినీని ఆగమని చెప్తాడనమాట. ఏంటి ఒకటడుగుతాను. నేనిప్పుడు బాస్కెట్ బాల్ వదిలేయమంటే నువ్వు వదిలేస్తావా? అంటే, అలా ఎలా వదిలేస్తాను? అది నా డ్రీమ్ కదా! అంటే, మరి కాలేజ్ స్టూడెంట్ అవ్వడం, చదువుకోవడం కూడా నా డ్రీమే. మీకోసం నా డ్రీమ్ నేనెందుకు వదిలేయాలి అన్నట్టంటుంది. నువ్వు చదువుకున్న ఏదైనా సరే నాలాంటి వాళ్ళు నీకు ఫ్యూచర్‌లో దొరుకుతారా? ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడమే కదా నీకు కరెక్ట్ అన్నట్టు ఈఫెంగ్ అంటాడు. ఏం ప్రయోజనం అక్కడ ఎవరున్నా క్లియర్‌గా అర్థమవుతుంది. మీ అమ్మగారు అసలు నన్ను ఫ్యూచర్ కోడలుగా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. లింగీనే బెస్ట్ అని చెప్పి అందరి ముందు మొహం మీద కొట్టినట్టు చెప్తుంది. నీకింకా అర్థం కాలేదా అన్నట్టు తనంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మగారికి నువ్వే నచ్చావు నిజంగా అంటే, సరే ఒకటి అడుగుతాను. మనిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉంటాం. మీ అమ్మగారికి ఇష్టం లేకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావా నన్నంటే, లేదు ఎలా అయినా సరే మా అమ్మని బ్రతిమలాడుకుంటా అంటే, ఇప్పుడు చెప్తున్నా విను మనిద్దరం సెట్ కాము. మనకిదంతా సెట్ అవ్వదు. ఇక ఆపేసేయి ఇదంతా అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోనన్నట్టే చెప్పి ఫెయిని ఇక తన సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోతుంటే బ్యాక్ సైడ్ నుండి ఈఫెంగ్ వచ్చేసి "నువ్వేం వర్రీ అవ్వకు. ఎలా అయినా సరే నేను మా అమ్మని ఒప్పించేస్తానులే" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుండి తను హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. హాస్పిటల్‌కి వెళ్ళి తను ఏవైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలనుకుందో అక్కడి నుండి తెచ్చిందో అవన్నీ తిను బెడ్ పక్కన పెడుతుంది. ఫాంగ్ బెడ్ పక్కన. ఇంతలో ఫాంగ్ వచ్చి "ఫెయిని నువ్వు నా కోసం నన్ను చూడ్డానికి వచ్చావా?" అన్నట్టు అడుగుతాడు. "ఆ! అవును. ఇవి డెలివరీ చేయడానికే నీ కోసం వచ్చాను" అన్నట్టు తను చెప్తుంది. ఈఫెంగ్ వచ్చేసి లింగిని డ్రాప్ చేయడానికి కింద వరకు వస్తాడనమాట. తనకి క్లియర్‌గా చెప్తాడు. నాకు పెయినీ అంటేనే ఇష్టం. నువ్వు కాదు. మేబీ మా అమ్మగారు అలా మాట్లాడడం వల్ల నువ్వు రాంగ్‌గా అర్థం చేసుకొని ఉంటావంటే, లేదు జస్ట్ నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను అంతే. మీ బాస్కెట్ బాల్ ప్లేయర్ కదా! అంతే అన్నట్టు తను కవర్ చేస్తుంది. ఓహ్! అవునా? అయితే ఓకేలే. ఇక మీరు వెళ్ళండి. నేనైతే మిమ్మల్ని డ్రాప్ చేయలేను. సారీ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్‌లో పెయినీ వచ్చేసి జరిగిందంతా క్లియర్‌గా ఫాంగ్‌తో చెప్తూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు నన్నసలు యాక్సెప్ట్ చేయలేదు. నాకిష్టం లేదని చెప్పి వచ్చేసానని చెప్పేసి. ఈవెన్ మా ఇంటికొచ్చినప్పుడు బీఫ్ తెప్పించావు. అదెంత ఖర్చయింది. అందుకే దానికి ఈక్వల్‌గా చేయాలని ఫిష్ అంతా నేనే తినొచ్చాను. బట్ అయినా కూడా మనీ ఇంకా మాకే లాస్ అయ్యాయి. ఏం చేయాలో ఏంటో అన్నట్టు బాధపడుతూ ఉంటుందనమాట. అలాగే ఇంతలో ఫాంగ్ ఏం చెప్తాడంటే 2 గుడ్ న్యూస్‌లున్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నాకు జాబొచ్చింది. 2 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మ్యాగజైన్‌లో ఇలా కామిక్ పిక్చర్స్ గీసి నేను మనీ ఎర్న్ చేయొచ్చు అన్నట్టు చెప్తాడు. చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటేంటంటే ఓల్డ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా! న్యూ క్వార్టర్స్ అవ్వగానే వాళ్ళందరూ న్యూ క్వార్టర్స్‌కి షిఫ్ట్ అవ్వగానే ఓల్డ్ క్వార్టర్స్‌లో నాకు ఒక హౌస్ ఇస్తా అన్నారంటే, అప్పుడు నువ్వు నాతో పాటు ఉండొచ్చు. ఏం మాట్లాడుతావు? నేనెందుకు నీతో పాటు ఉంటానంటే, అలా కాదు నువ్వు చెప్తున్నావు కదా! ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోవాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నావు. అందుకు చెప్పాను. కావాలంటే నేను వేరే చోట ఉంటాను. నువ్వు అక్కడే ఉండొచ్చు. నీకంత ఇబ్బందిగా ఉంటే నువ్వు నాకు రెంట్ పే చేస్తూ అయినా ఉండొచ్చు అన్నట్టు తను చెప్తాడు. లేదు అలా ఏం కాదు. అలా ఏం అవసరం లేదు. నాకు తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేయడానికే చెప్తున్నావని. బట్ అదంతా అవసరం లేదన్నట్టు తను చెప్తుంది.
సరే మరి జాగ్రత్త నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి బాయ్ చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ హువా ఇంకా మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు బయటకి వెళ్దామని చెప్పి అనుకుంటారు కదా! అంటే ట్రైన్ వెళ్ళే ముందు జస్ట్ ఆ టౌన్‌కి చూసేదానికి గైడ్‌గా తనని రమ్మని చెప్తే తను అగ్రీ చేస్తుంది కదా! ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. అక్కడ నార్మల్‌గా తనని అడుగుతూ ఉంటారు. "అదేంటి నువ్వు నువ్వు మ్యాథమెటిక్స్‌లో చాలా నీకు అవార్డ్స్ వచ్చాయి కదా! బట్ ఎందుకు కాంపిటీషనల్ మ్యాథమెటిక్స్‌లో రీసెర్చ్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా?" అంటే మా అమ్మగారు ఇలా చెప్పారు. "అది అందరూ చేస్తారు. బట్ దేశానికి ఇది కావాలి, ఇదే చేయాలని చెప్పి అందుకే నేను ఇలా చేస్తున్నానంటే, మీ పేరెంట్స్ మధ్య అలా మీ ఫ్యామిలీ మధ్య ఒక లైన్ డ్రా చేసావంటే ఎందుకలా అడుగుతున్నారు? నేనెలా డ్రా చేయగలను? మా అన్నయ్య అలా లైన్ డ్రా చేస్తేనే హీరో అయ్యాడా ఏంటి? లేదు కదా!" అన్నట్టు తనంటుందనమాట. ఓకే అని చెప్పేసి ఇకేం మాట్లాడకుండా హువా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఈ లిన్ ఏం చేస్తూ ఉంటంటే, మిస్ జూతో ఇలా మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇందాక నేను విన్నాను, పాంగి కూడా మీరు యూనిట్ ఇస్తున్నట్టు, హౌస్ ఇస్తున్నట్టు, బట్ నేను మీకొకటి చెప్పాలనుకున్నానని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది. ఫ్యూచర్‌లో దానివల్ల మీకేమైనా ప్రాబ్లమ్ రావచ్చంటే, ఎందుకలా మాట్లాడుతున్నావు? అతను ఒక హీరో కదా! అతనికి ఇవ్వాలి కదా! అంటే, లేదు నేనెలా చెప్తున్నానంటే, ఫెయినీ ఇంకా ఫాంగ్ చాలా క్లోజ్ అనుకుంటా. ఆహ్, ఫెయినీ వచ్చేసి ఫాంగ్ షూలేస్ కట్టడం కూడా నేను చూసాను. అలాగే తన కోసం ఫ్యాక్టరీకొస్తుంటాడు. చాలా ప్లేసెస్‌కి తన కోసం వెళ్తూ ఉంటాడు. ఇది నాకే కాదు అందరికీ తెలుసు. ప్లస్ ఇంకోటేంటంటే తను అబద్ధం కూడా చెప్పాడు. తన మెమరీ రికవర్ అవ్వకముందే రికవర్ అయిందని చెప్పి ఫెయినీ కోసం. ఇప్పుడే ఇదంతా చేసాడు. పైగా అతని మెమరీ రికవర్ అవ్వకముందే అతని కోసం ఒక యూనిట్ కావాలని చెప్పేసి, జాబ్ కావాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ అంతా ఓకే అయితే రేపు యూనిట్ ఇచ్చిన తర్వాత ఇంకేమేమి డిమాండ్ చేస్తారో, నిజం చెప్పి మీ పరువు తీస్తారో, ఏం చేస్తారో మనకే తెలీదు. సో, మీరే డిసైడ్ చేసుకోండి అన్నట్టు తను చెప్తుంది. అసలు తన బాధ ఏంటంటే, ఎక్కడ యూనిట్టొస్తే తన లవర్ గురించి అంతా తెలిసిపోతుందేమో అని బయట వాళ్ళకి అది అనమాట. అందుకే ప్రతిసారి వాళ్ళ విషయాలు ఇలా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటుంది మిస్ సుజుకి. మిస్ సుజు అదే నిజమనుకోని వెంటనే ఫ్యామిలీని పిలిపించి, "నీకు ఈసారి యూనిట్ ఇవ్వడం కుదరదు" అన్నట్టు చెప్పేస్తుందనమాట. అలాగా "మీరు మాటిచ్చారు కదా! మిస్టర్ గోతో మాట్లాడమంటారా?" అంటే, "అదేం అవసరం లేదు. నేను మాటిచ్చాను నిజమే. బట్ ఈసారి కుదరదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకివ్వాలి. ప్రయారిటీ లిస్ట్‌లో వాళ్ళున్నారు. సో, నెక్స్ట్ బ్యాచ్‌కే నీకు కుదురుతుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. "నువ్వొక హీరోవి కదా! ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నీకన్నా మిగతా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా!" అంటే, "ఆ! ఒప్పుకుంటున్నాను. బట్ మీకు కూడా యూనిట్ ఉంది కదా! మీరెందుకు మీ యూనిట్ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు? అది చేయొచ్చు కదా మీరంటే, ఏంటి అలా మాట్లాడుతావు? ఎలా పడితే అలాగా? మ్యారేజ్ అయిన వాళ్ళకే ప్రయారిటీ ఉందిక్కడ. రేపటిలోపు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా నీకు ఇస్తా" అన్నట్టు తను చెప్తుందనమాట. ఫెయినీ అప్పుడే ఫ్యాక్టరీకొస్తూ ఉంటే ఈఫెంగ్ తనని ఆపుతాడనమాట. "నువ్వేం వర్రీ అవ్వకు. మా అమ్మగారితో నేను మాట్లాడతాను" అన్నట్టు తను చెప్తూ ఉంటే, "నేను ఆల్రెడీ చెప్పాను కదా! మనిద్దరం సూట్ అవ్వము. వదిలేసేయి. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను" అన్నట్టు చెప్తుంది. తను వెళ్ళిపోతుంటే ఆపుతుంటే, "ఏంటలా మాట్లాడుతావు? నీకోసం ఎన్ని చేశాను నేను. అలాగే లీఫెంగ్‌ని నేను వద్దనుకున్నాను. నువ్వు మా అమ్మగారికి సారీ చెప్పకుండా వెళ్ళిపోయినా సరే నేను లైట్ తీసుకున్నాను. ఇన్ని చేసి కూడా నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఒకటి అడుగుతాను. రేపు మ్యారేజ్ అయిన తర్వాత నేను కాలేజ్‌లో చదువుకోవాలంటే మీరు ఒప్పుకుంటారా?" అంటే, "ఏంటి నువ్వు మీ బ్రదర్‌కి జాబ్ ఇప్పిస్తా అన్నాను, నీకిప్పిస్తా అన్నాను. ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు అదే పట్టుకొని ఉంటావేంటి? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు" అన్నట్టు ఈఫెంగ్ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే చెప్తున్నాను. మీ అమ్మకు ఒబీడియంట్‌గా నీకు నచ్చేది చేస్తూ ఇంకొక అమ్మాయిని చూసుకోమని చెప్తున్నానని ఫెయినీ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపుతాడు. ఇంతలో అక్కడికి ఫ్యాంగ్ వస్తాడనమాట. ఫ్యాంగ్ వచ్చేసి నాకు బ్రెయిన్ సరిగ్గా లేదని నీకు బాగా తెలుసు. బట్ నేను ఈ మాటైతే విన్నాను. నువ్వు ఫెయినీని ఇబ్బంది పెట్టడం అయితే. సో, ఫెయినీ సైకిల్ తీసుకొని ఫెయినీ నువ్వు ఎక్కు మనం వెళ్దాం అంటే ఈఫెంగ్ వెంటనే నా సైకిల్ ఎక్కు ఇప్పుడే డిసైడ్ అయిపోవాలా అతనా నేనా అని చెప్పేసి గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు అతని సైకిల్ ఎక్కితే నువ్వు కాలేజ్‌లో ఎంటర్ అవ్వాలంటే స్టిల్ మా అమ్మ పర్మిషన్ కావాలి. ఆమె నిన్ను రికమెండ్ చేయాలి అది గుర్తుపెట్టుకో. పైగా మీ బ్రదర్‌కి జాబ్ కూడా రాదు. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే ఇక్కడ అన్నట్టు చెప్పినా కూడా ఫెయినీ వచ్చేసి మన ఫాంగ్ సైకిల్ అంటే తన సైకిల్‌లోనే ఎక్కేస్తుందనమాట. ఈఫెంగ్‌కి చాలా కోపమొస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఈఫెంగ్‌కి అందరిని అరుస్తారనమాట. "వెళ్ళిపోండి ఇక్కడ నుండి ఏం చూస్తున్నారని" చెప్పేసి. ఈ డిస్కషన్ అంతా లింగి కూడా చూస్తుందనమాట సైడ్ నుండి. సైకిల్ మీద వెళ్ళేప్పుడు ఫెయినీ ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతని వల్ల నేను కాలేజ్‌లోకి ఎప్పటికి జాయిన్ అవ్వలేనేమో. వీళ్ళేంటో ఇలా నాకు ఇలా తయారయ్యారని చెప్పి బాధపడుతూ ఉంటుందనమాట. ఫ్రాంక్ వచ్చేసి ఫెయినీతో నేను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తా అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడుకున్న ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిను అడుగుతుందనమాట. "ఫెయినీ నువ్వేం చేస్తున్నావు అక్కడ" అన్నట్టు అడిగితే, "నేను మిస్ జూని మీట్ అవ్వడానికి వెళ్ళాను. ఇప్పుడు నాకు యూనిట్ ఇవ్వనని చెప్తుంది. అంటిల్ అన్లెస్ నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చే వరకు. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు" అంటే, "నేనేం చేస్తాను రేపు కన్ఫర్మ్‌గా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి గుచ్చి గుచ్చి క్వెషన్‌లు అడిగిస్తాను. ఏంటి ఆ రీజన్స్ నాకు క్లియర్‌గా తెలియాల్సిందే" అంటే, "ఒక పని చేద్దాం మనిద్దరం మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం" అన్నట్టు అంటే ఒక్కసారిగా ఫ్రాంక్ షాక్ అవుతాడనమాట. ఏంటి ఎలాగో నీకు హౌస్ కావాలి కదా! సో, నేను కూడా ఇంట్లో నుండి బయటికి రావాలి. నేను మ్యారేజ్ చేసుకోవడం చాలా ఈజీ అనుకున్నాను. బట్ ఇంత కష్టమని నాకిప్పుడే అర్థమైంది. ఇది రియల్ మ్యారేజ్ కాదు ఫేక్ మ్యారేజే. జస్ట్ నాకు ఉండడానికి ఒక ఇల్లు కాబట్టి నీకు యూనిట్ వచ్చిన తర్వాత హాఫ్ హౌస్ నాది, హాఫ్ హౌస్ నీది. నేను ఆ ఇంటి నుండి బయటకొచ్చేయొచ్చు. అలాగే మా బ్రదర్ ఇంటికొచ్చేయొచ్చు. నా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది అన్నట్టు తను చెప్తుందనమాట. నీకు ఓకే కదా! అంటే, "ఆ! నాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నట్టు తను చెప్తాడు. ఇద్దరు దానికి స్టిక్ అయిపోతారనమాట. అలా ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. బట్ వాళ్ళిద్దరికీ తెలుసు అది ఫేక్ మ్యారేజ్ అని చెప్పేసి. వాళ్ళిద్దరు భార్యాభర్తల్లా ఉండకూడదని చెప్పి ఫిక్స్ అవుతారనమాట.
ఆ రోజు నైట్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు, సరే మరి రేపు ఈ ప్లేస్‌కెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకో, నేను కూడా వెళ్ళి రెడీ చేస్తా అన్నట్టు తను చెప్తుంది. సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళే వరకు వెయిట్ చేసి తన ఇంటికి వెళ్ళిన తర్వాత తిను రిటర్న్ వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే ఫ్యాంగ్ వచ్చేసి మిస్ సెత్సు దగ్గరికి వెళ్ళి ఆహ్, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అన్నట్టు చెప్తాడనమాట. ఎవరిని అని చెప్పి తను క్వెషన్ చేస్తుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.